హలో ఎవరీవన్, ఈరోజు వీడియోలో మెటా సీఈఓ అయిన మార్క్ జుకర్బర్గ్ యాపిల్ పైన చివాట్ల వర్షం కురిపించాడు. ఒక పోడ్కాస్ట్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ యాపిల్ అనేది చాలా గొప్ప కంపెనీనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ స్టీవ్ జాబ్స్ కష్టం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలా. అతని ఇన్నోవేషన్ ఐడియా వల్ల యాపిల్ స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు యాపిల్లో ఇన్నోవేషన్ అనేది చాలా తగ్గింది. జస్ట్ 20 సంవత్సరాల కింద స్టీవ్ జాబ్స్ పడ్డ కష్టం మీదే కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పాడు. మేము ఏదైనా ఒక యాప్ డెవలప్ చేసి యాప్ స్టోర్స్లో పెట్టాలంటే 30% యాపిల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఎద్దేవా చేశాడు. అలాగే యాపిల్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్ముతుందని కూడా అన్నాడు. ఒక యాపిల్ VR హెడ్సెట్ $3,500 ఉందని, అంతకన్నా మంచి క్వాలిటీలో మెటా VR హెడ్సెట్ తక్కువ ధరకే వస్తుందని మార్క్ జుకర్బర్గ్ అన్నాడు. మార్క్ జుకర్బర్గ్కి కోపం రావడానికి మెయిన్ రీజన్, వాళ్ళు రేబాన్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు స్మార్ట్ గ్లాసెస్ ఇంప్రూవ్ చేశారు. అది యాపిల్ ప్రోడక్ట్స్లో కూడా వర్క్ అవ్వాలని ట్రై చేశారు, కానీ యాపిల్ CEO దీనికి ఆ డీల్కు ఒప్పుకోలేదు. పైగా 30% ట్యాక్స్ అనేది కంపల్సరీ కట్టాలని, సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏదేదో మాట్లాడి తనని డిసప్పాయింట్ చేశాడు. సో దీనివల్ల అప్పటి నుంచి ఆయన యాపిల్ పైన నిప్పులు జరుగుతున్నాడు. ఒక విధంగా ఆయన చెప్పిన విషయంలో తన బాధ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే యాపిల్ ప్రోడక్ట్స్లో 12 సిరీస్ తర్వాత వచ్చే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ వచ్చిందేం లేదు, కానీ కాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అది ఎందుకో ఏమో అర్థం కావటం లేదు. దానికన్నా తక్కువ కాస్ట్తో వేరే కాంపిటేటర్ కంపెనీస్ మంచి అప్డేట్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇస్తుంది. కానీ మనము వేలం వేరుతో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పిన రేట్లకు మనం కొంటున్నాము. ఇది ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.